ఆ పెంతెకొస్తు దినమందు ఆ సౌందర్యం లేని సంఘానికి సౌందర్యం ఎక్కడొచ్చిందంటే, మేడగదిలో ఆత్మయు పెళ్లి కుమార్తె సంఘాన్ని సిద్ధపరిచిన తర్వాత ఆ సౌందర్యమే వేరు. దేవుని స్తోత్రం. ఆ సౌందర్యాన్ని నువ్వు కమ్ముకో, పొందుకో. ఆ గదిలో ఉండి ఏం చేయాలంటే, ప్రభు ముఖాన్ని చూడు. ప్రభు నన్ను చెక్కునైనా, ప్రభు నన్ను కడుగునైనా, ఈ అపవిత్రత నన్ను అలుముకుంటుందయ్యా, ఈ అపవిత్రమైన లోకంలో నేనున్నానయ్యా. అపవిత్రుణ్ణి అని ఎవరన్నారు? యెషయా అంతటి పెద్ద ఆయన భక్తుడు, ప్రవక్త ఏమంటున్నాడు? నేల మట్టుకు శాస్త్రంగా ఉంది. ఏమంటున్నాడు? అపవిత్రుని, అపవిత్రమైన పెదవుల గల వాడిని, అపవిత్రమైన జనాల మధ్య ఉన్నానయ్యా నన్ను అని ఏడుస్తున్నాడు. ఈ రోజు నీ అపవిత్రతను నువ్వు కడుక్కోకపోతే ఏమవుతుందంటే, 10 దినములు దేవుడు నీ కుండనిచ్చాడు. 10 దినములు అంటే ఇంకో మాట చెప్తా, లిమిటెడ్ పీరియడ్. అందరూ చెప్పండి, లిమిటెడ్ పీరియడ్. కొంచెం కాలము దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? ఈ 10 దినములు భూమి మీద ఎందుకు ఉంచాడంటే, ఇంకా దేవుడు నీ పట్ల కృప చూపిస్తున్నాడు. ఈ రోజైనా నువ్వు మారు మనసు పొందుతావు, కడుక్కుంటావు, నీ పాపాన్ని ఒప్పుకుంటావు, నువ్వు పరిశుద్ధంగా మారుతావు, నీ అపవిత్రతను విడిచిపెడతావు అని దేవుడు నిన్ను పరీక్షించి 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 ఆయన చెక్కుతున్నాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి.